గౌడన్న ఏకపాత్రాభినయం. రచన డబ్బింగ్ వాయిస్ డాక్టర్ దాసరి శ్రీనాథ్ గౌడ్. కవి, రచయిత, ధ్వని అనుకరణ కళాకారులు, గాయకులు. మంచిర్యాల. నా గౌడజాతి ప్రాతస్మరణీయులైన మూలపురుషుడు కౌండిన్య మహామునికి, నా కులదేవత రేణుకా ఎల్లమ్మ తల్లికి, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదపద్మములకు, నా గౌడజాతికి వన్నె తెచ్చిన మహానుభావులు గౌడజాతి రత్నములైన సర్వాయి పాపన్న గౌడు, బత్తిని మొగిలయ్య గౌడులకు మనస్ఫూర్తిగా శత సహస్ర కోటి హృదయపూర్వక నమస్కారములు. సోదర సోదరీమణులారా, నెత్తికి రుమాలు, జబ్బకు మోకు, కాళ్ళకు గుజి, నడుముకు ముత్తాదుతో నన్ను చూడగానే నేను గౌడని గుర్తుపట్టని వారుండరు. ప్రకృతి వరప్రసాదితాలైన తాటి ఈత వృక్షములను నమ్ముకొని వాటి నుండి సురామృతమును సేకరించి జనులకు విక్రయించి సామాజిక జీవన ప్రయాణము చేసే గీత కార్మికుడను. అత్రి మహాముని మానసపుత్రుడైన కౌండిన్య మహాముని వారసుడను గౌడన్నను. నా గౌడ జాతికి గణనీయమైన చరిత్ర ఎంతో ఉన్నది. గౌడ బ్రాహ్మణ వంశానికి చెందిన వారు గౌడ చరిత్ర ప్రకారం మా మూల పురుషుడు కౌండిన్య మహా ఋషి వారసులమైన మేము ఉత్తర భారతదేశంలో సరస్వతి బ్రాహ్మణులం. మాకు పూర్వకాలంలో ఉపనయన సంస్కారములు, వేదాధికారం ఉండేటిది. కానీ కాలక్రమేణా కొన్ని చారిత్రక కారణాల వలన బ్రాహ్మణ స్థాయిని కోల్పోయి ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని, మరికొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణ స్థాయిని కలిగి ఉండటం విశేషం. కాలము ఒక్క రీతిని ఉండదు కదా. ఆ కాలక్రమములో మేము వర్తమాన సమాజములో కొన్ని ప్రాంతాలలో సాధారణ కల్లు గీత కార్మికులుగా కాలమెల్లబుచ్చుచున్నాము. ఏది ఏమైనా పుడితే రాజై పుట్టాలి, లేకుంటే గౌడై పుట్టాలి అన్న జననానుడి అందరికీ తెలిసినదే. సాహసమే ఊపిరిగా, ధైర్యమే రక్షా కవచముగా అనునిత్యము జీవన పోరాటము చేసే వృత్తి ధర్మము మా కల్లు గీత కార్మికుల సామాజిక జీవన విధానం. ఏ కులవృత్తికి లేని వేషధారణతో వృత్తి ధర్మాన్ని నిర్వర్తించే ఏకైక వృత్తి ధర్మము మాది. పొద్దు మాపు, జబ్బకు మోకు, కాళ్ళకు గుజి, నడుముకు ముత్తాదు, భుజాన కావడితో తాటి వనమునకేగి సుదీర్ఘమైన తాటి వృక్షములను అధిరోహించి మెత్తని కత్తులతో హస్తకళా ప్రావీణ్యముతో నైపుణ్యమును ప్రదర్శించి తాటి గోలను ఒడుపుగా మెరబెట్టి కల్లు ధారను సృష్టించి దానిని సురాభాండములో నింపుకొని ఓపికతో ఆకాశమెత్తు నుండి భువికి తెచ్చి సురా ప్రియులకు ముదముగా విక్రయించే నా గౌడకుల జీవన విధానం బహు అపురూపమైనది, కష్టతరమైనదనుటలో అనువంతైనను అతిశయోక్తి లేదు. సురామృత సేవనముతో మత్తెక్కించి ఈ వాస్తవ జగాన్ని మరిపించే మధురమైన కళ్ళు వెనక కనిపించని నిగూఢమైన నా జీవన శైలిగాద కడు కష్టతరమైనది, సాహసోపేతమైనది. ఎండనక వాననక, పొద్దు మాపు, సారెడు కళ్ళు కోసం అల్లంత దూరాన తాటి వనమునకేగి పుట్ట మీద, చెరువు గట్టు మీద, బాయి గడ్డ మీద, తాడి చెట్టు ఎక్కడున్నా కాళ్ళకు గుజివెట్టి చెట్టు మొదలుకు నిర్రదన్ని జబ్బకు మోకుతో తాటి మొదలుకు నడుమును మోపు చేసి నర నరాలలో సత్తువ మూటగట్టుకొని కండరాలు బిగబట్టుకొని ప్రాణాలు ఫనంగా పెట్టి ఎండాకాలం మొద్దు కాలుతున్నా, వర్షాకాలం పాకురు బట్టి తాటి మొద్దు జారుతున్నా,
పొడుపుగా చాకచక్యముగా ఓపికతో చెట్టెక్కడం ఓ గొప్ప సాహసోపేతమైనటువంటి కార్యము. ఒక్కోసారి చెట్టుపై నుండగా పెను గాడుపులు వీచిన భీతిల్లక తేళ్ళు బల్లులు తొండలు జర్రులు పైకి పాకిన వనకక జనకక చెట్టు మీద గద్దల గూళ్ళు ఉంటే అవి ఎగిరి వచ్చి తన్నిన అదరక బెదరక తేళ్ళు తేనెటీగలు కుట్టినా ఓర్చుకొని పట్టు సడలకుండా నిలబడి పాములున్నా లెక్క చేయక ధైర్యంగా స్థిరంగా ఉండి సాహసోపేతముతో నిర్వర్తించే కత్తి మీద సాము వంటిది నా గౌడ కుల వృత్తి విధానం. ఒకనాడు గౌడన్న వృత్తి ధర్మం నిర్వర్తించడానికి తాటివనము కేగంగా గౌడన్న ఇల్లాలు మంగళ సూత్రము కొయ్యకేసి గౌడన్న ఇంటికి చేరగానే మెడలో వేసుకునేదట. యుద్ధానికి వెళ్ళిన సైనికుడు తాటి వనానికేగిన గౌడన్న ఇద్దరూ సురక్షితంగా ఇల్లు చేరే వరకు నమ్మకం తక్కువ అని భావించడం సహజమే కదా. ఇక నా కులవృత్తి విధానం వెనుక ఎంతో విలువైన అర్థం దాగి ఉంది. వ్యక్తిత్వ వికాసానికి, సామాజిక జీవన వైవిధ్యానికి అద్భుతమైన గొప్ప ప్రేరణనిస్తుంది. ప్రతి నిత్యము కత్తులు నూరే విధానం మనలోని జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పదును పెట్టుకోవాలని కర్తవ్య బోధ చేస్తుంది. నడుముకు ముత్తాదు కట్టుకోవడం జీవితంలో నిరంతరం కార్యోన్ముఖులమై ముందుకు సాగమని ప్రేరేపిస్తుంది. భుజాన మోసే కావడి బాధ్యతలను ఓపికతో మోయాలని, కష్టసుఖాలను సమానంగా భావించాలని హితవు చేస్తుంది. నడుముకు చుట్టుకునే మడ్డి బొంత పట్టు వస్త్రమైన పాతబట్టైనా సమానముగా భావించమని తార్కిక తత్వాన్ని నిర్దేశిస్తుంది. కాళ్లకు గుజ్జి పెట్టుకోవడం క్రమశిక్షణతో అడుగులు వేస్తూ నడవమని, జబ్బకు మోకు వేసుకోవడం సుసంస్కారముతో జీవిత గమనంలో పైకి స్థిరంగా ఎదగాలని ప్రోత్సహిస్తాయి. వనములోని తాడి చెట్టు సమస్యల పెను తుఫాను ఎదుర్కొని ఎల్లప్పుడూ నిఠారుగా నిలబడమని తెలుపుతుంది. బాండువలోని బుసబుస బొంగే తెల్లగల్లు మనలోని జ్ఞానాన్ని సమయానుకూలముగా ప్రదర్శిస్తూ నిండు కుండలా జీవించమని సూచిస్తుంది. మారుతున్న కాల ప్రవాహంలో ఎన్నో వృత్తులకు అధునాతన సదుపాయాలు, పనిముట్లు, పరికరాలు వచ్చాయి. కానీ తాత ముత్తాతల నుండి నా వృత్తి విధానంలో జబ్బకు మోకు, కాళ్లకు గుజి, నడుముకు ముత్తాదులో ఏ మార్పు లేదు. వెనకటి కాలంలో మోకు గుజికి ప్రతిరోజు గుడ్డలు చుట్టి సవరించుకునేవారట గౌడన్నలు. నేడు మహా అయితే రబ్బరు పుణ్యమా అని సైకిల్ ట్యూబులు, టైరుతో మోకు గుజిని సవరించుకునే సౌలభ్యం కలిగింది. ఏవో కొన్ని పరికరాలు చెట్టెక్కడానికి వచ్చినా అవి అన్ని ప్రదేశాలలో అన్ని చోట్ల ఎక్కడానికి చెప్పుకోదగిన సౌకర్యవంతమైనవేమీ కావు. ఇక పండుగైనా పబ్బమైనా తీరికుండని కులవృత్తి నాది. ఇలా చెప్పుకుంటూ ఉంటే ఒక గొప్ప గ్రంథమే అవుతుంది నా కులవృత్తి ఎదుర్కొనే మొదలగు ఆర్థిక, సాంఘిక, ప్రకృతిపరమైన ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, కోకొల్లలు. ఈనాటికి నా సహకుల వృత్తి సోదరులైన కమ్మరి కుమ్మరి వారితో అనుబంధాన్ని పెనవేసుకొని సహజీవనము చేసే ఏకైక కులవృత్తి కార్మికుడను నేనే అనుటలో లవలేశమైనను అనుమానము లేదు. భయము, బాధ మరిచి ఇంత చేసిన సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదితమైన తెల్లగల్లుకు ఆదరణ కరువవుతుంది. మిత్రులారా, అందరూ కళ్ళు తాగమని నా భావన, అభిమతం కాదు.
తాగాలనే కోరిక ఉన్న మహానుభావులు వందలు వేలు వెచ్చించి సీమ సరుకును తాగుతున్నారు. కానీ ఆరోగ్యకరమైన, సహజ సిద్ధమైన, అద్భుతమైన, ప్రకృతి వరప్రసాదితమైన తెల్లగల్లును చిన్నచూపు చూడడం సరికాదని నా విజ్ఞాపన. త్రాగాలని ఉన్నవారు తెల్లగల్లుకు ప్రాధాన్యత ఇవ్వాలని నా అంతరార్థం. సీమ సరుకు త్రాగడం వలన గౌడ వృత్తి నిర్వహించే నా గీత కార్మికులు నిరాధరణకు గురవుతున్నారని నా ఆవేదన. మద్యపానం మంచిది కాదు అనడం నిజమే. కానీ తెల్లగల్లు మోతాదు కొలది సేవిస్తే ఏ అనర్థమూ కలగదని నేననడం కాదు, ఎందరో శాస్త్రజ్ఞులు తేల్చి చెప్పిన వాస్తవిక నిజం. ఈ రోజుల్లో నా గౌడకుల వారసులు విద్యావంతులుగా అనేక రంగాలలో ఉన్నతోద్యోగాలు చేస్తూ విశేష సేవలందిస్తున్న వారున్నారు. గొప్ప గొప్ప పదవులను అలంకరించి వన్నె తెస్తున్న వారున్నారు. ఈ క్రమంలో ఇంకా కొన్ని మారుమూల గ్రామాలలో గౌడన్నలు కుల వృత్తిని నమ్ముకొని జీవిస్తున్న వారున్నారు. అటువంటి వారికి చేయుతనివ్వడం అంటే విరాళాలు, దాన ధర్మాలు చేయమని కాదు నా భావన. సహృదయ మిత్రులారా, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. అల్లంత దూరము నుండి ఊరి ఉనికిని తెలుపుతూ కలకలలాడే పచ్చదనముతో స్వాగతించే గ్రామ కోవెల సహజ ధ్వజస్తంభాలైన తాటి చెట్లను నాశనం చేసి రియల్ ఎస్టేట్లు చేయడం సరికాదని నా భావన. నాబోటి గీత కార్మికుల శ్రమకు ప్రతిరూపమైన తెల్లగల్లుకు తగిన ఖరీదు చెల్లించి సహజ సిద్ధమైన ప్రకృతి వరప్రసాదితమైన సురామృతమును సేవించమని నా అభ్యర్థన. బ్రాందీ, విస్కీ షాపుల కన్నా సహజ తెల్లగల్లు దుకాణాలు విరివిగా స్థాపించి నా గౌడకుల సోదరులకు జీవనాధారం కల్పించండని నా సవినయపూర్వక ప్రార్థన. నేడు కేంద్ర రాష్ట్ర స్థాయిలో నా గౌడకుల సంఘాలకు నాయకత్వం వహించి గౌడకుల హక్కుల కోసం పోరాడుతున్న సహృదయ సంపన్నులైన గౌడకుల నాయకులకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మమ్ములను ఆదరిస్తున్న ఇతర సహృదయ మిత్రులకు, ప్రముఖులకు, నాయకులకు, పాలకులకు చేతులెత్తి నమస్కరిస్తూ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై గౌడ్.